నీ జీవితాన్ని గడుపుతున్నావు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎవరిని చూసుకుని మీ జీవితంలో ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? ఇది పర్సనల్ బోధ, నేను వ్యక్తిగతంగా చెప్తున్న నీ మాట. ఇది పక్కోళ్ళకి అప్లై చేయొద్దు, నీకు నువ్వే తీసుకో. నా జీవితంలో నిజంగా ఈ మండపేటలో ఈ పరిచర్యలో ప్రభు నాతో ఉన్నాడు, నా తోడుగా ఉన్నాడు అని చెప్పేలాగా నీ పాపాలు పరిహరించబడ్డాయా? పాపములు పరిహరించబడకుండా ఆయన తోడుగా రాలేడు. ఎందుకంటే పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ అనగా ఆయన తోడును కోల్పోతున్నారు, ఆయన సహవాసాన్ని కోల్పోతున్నారు. హల్లెలూయా చెప్పగలరా? చెప్పగలరా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇది దేవుని వాక్యంలో మీతో మాట్లాడుతున్నాను. బైబిల్ చెప్తుంది యోహాను మొదటి పత్రికలో కదా, యోహాను మొదటి పత్రికలో పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అని చెప్పి. యాకోబు పత్రిక 4:17 అంటాడు, మేలైన చేయని అలా చేయకపోవటమే పాపం అని చెప్పి. సామెతలు 14:21లో నీ పొరుగు వారి విషయంలో, నీ సహోదరుని విషయంలో నువ్వు అపకీర్తిగా అపకీర్తిగా ఉండమే పాపం అని చెప్పి. దైవజనుని వ్యతిరేకించి దూషించి లేదా దైవజనుని మాటను ఉల్లంఘించడం సోది చెప్పుడు కంటే పాపమని సమూయేలు మొదటి గ్రంథం 15:23లో, సమూయేలు మొదటి గ్రంథము 12:23లో ప్రార్థన చేయకపోవటమే పాపం అని చెప్పి. ఇర్మియా గ్రంథము దేవుని యొక్క వాక్యం 48:10లో యెహోవా కార్యం అశ్రద్ధ చేయటమే పాపం. ఇలాగ ఎన్నో మనిషి జీవితం తెల్లారు లేస్తే పాపాల మూటను కట్టుకుని బతుకుతున్నాడు. ఈ పాపాలకు పరిహారం ఎక్కడ? ఈ పాపాన్ని నువ్వెంత కాదనుకున్నది నేను వెంటాడుతుంది, అది ఎంత కాదనుకున్న వస్తూ ఉంది. దాన్ని క్లీనింగ్, తన యొక్క శుద్ధీకరణ కావాలి. నువ్వెంత స్నానం చేసి ఇంట్లో కూర్చున్నా మళ్ళీ మురుకు పడుతుంది. నీవెంత మంచి తెల్లటి బట్టలు కట్టుకుని ఒకవేళ ఎక్కడ బయట తిరగకపోయినా బట్టలు మాసిపోతాయి. కనుక మానవ జీవితంలో ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ జీవితంలో ఆ పాపం ఏదో ఒక రీతిలో అది నిన్ను ఆకర్షించుకోవడానికి నిన్ను కబలించడానికి ప్రయత్నిస్తుంది. నీ పాపం నిన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తా, జాగ్రత్త అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఈ మాటలు నా సొంత ఆలోచన కాదు. పాపం ఉన్న వ్యక్తి జీవితం ఎలాగుంటుంది అని అడిగితే ఆ వ్యక్తి జీవితం ఎలాగుంటుంది అంటే కయ్యోని అంటాడు, ఇది భరించలేను అంటాడు. ఆదాముని అడిగితే అంటాడు, భయముతో వణుకుపోతున్నాను అంటాడు. అర్థమవుతుందండి. అది దావీదుని అడిగితే నా